హాయ్ వివర్స్, ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. ఇన్ జనరల్గా ఎవరికైనా కూడా కొన్నిటి మీద నాలెడ్జ్ ఉండడం మంచిది. సో ఒక జనరల్ కామన్ మ్యాన్కి ఈ నాలెడ్జ్ కావాలి అన్న ఉద్దేశంతో నాకున్న నాలెడ్జ్తో ఈ వీడియో చేస్తున్నాను యాజ్ అ సివిల్ ఇంజనీర్. ఇక్కడ ఏంటంటే పార్ట్స్ వైజ్గా చేస్తున్నాను. ఫస్ట్ ఒక కాలంకి మనకి మెటీరియల్ ఎంత కాస్ట్ అవుతుంది అండ్ మెటీరియల్ ఎంత పడుతుంది అంటే దాని కాస్ట్ ఎంత అవుతుందో ఇక్కడ చూద్దాం. మనం ఇక్కడ పిల్లర్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. జనరల్గా అందరూ వింటూ ఉంటారు కదా గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ అన్నది. అంటే ఈ గ్రేడ్స్ నార్మల్గా M5 నుంచి M30 వరకు ఉంటాయి గ్రేడ్స్. అంటే ఇన్ జనరల్గా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కానీ పిల్లర్స్, కాలమ్స్, బీమ్స్ జనరల్గా యూజ్ చేసేది M20 గ్రేడ్ కాంక్రీట్. ఏదైనా ఇక్కడ రేషియో అంటే అది M5 to M30 కానివ్వండి. నేను ఆల్రెడీ రేషియోస్ ఇందాక వేసి చూపించాను. అది రేషియో ఏంటంటే ఇక్కడ 1:1.5:3 అన్నది M20. సో అది దాని మీనింగ్ ఏంటంటే ఒక పార్ట్ సిమెంట్ తీసుకుంటే 1.5 పార్ట్స్ శాండ్ తీసుకోవాలి అండ్ 3 పార్ట్స్ అగ్రిగేట్ తీసుకోవాలి. సో ఏదన్నా కూడా ఆ రేషియో ఇండికేట్స్ సిమెంట్ ఈజ్ టు శాండ్ ఈజ్ టు అగ్రిగేట్ అన్నమాట. ఇప్పుడు చూద్దాము. మనం ఒక కాలంకి ఎస్టిమేషన్, అది స్టీల్ అవనివ్వండి, సిమెంట్ అవనివ్వండి, శాండ్ అవనివ్వండి, అగ్రిగేట్ అవనివ్వండి, అసలు ఎంత అవుతుంది అన్నది చూద్దాం. ఇక్కడ నేను అబోవ్ సాయిల్లో నేను తీసుకుంటున్నాను. నార్మల్గా ఒక 3 meters హైట్ కాలం ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒక బాక్స్ లాగా ఉండి లోపల మనకి స్టీల్ రాడ్స్కి రింగ్స్ టైఅప్ చేసి ఆ స్ట్రక్చర్ పెట్టి దానిలో కాంక్రీట్ ఫిల్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ నిలువుగా ఉన్న ఈ రాడ్స్ మినిమం కంపల్సరీగా 12 mm అయితే తీసుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా నార్మల్గా కాలం యొక్క మెజర్మెంట్స్ అంటే 0.3 meters by 0.3 meters ఉంటాయి. అంటే జనరల్గా నార్మల్గా రెసిడెన్షియల్ ఏది కట్టినా కూడా అంటే పెద్ద కన్స్ట్రక్షన్స్ కాకుండా. సో ఈ సైజ్ కాలం గురించి నేను ఈరోజు చెప్తున్నాను. 0.3 meters by 0.3 meters తీసుకుంటున్నాను. హైట్ ఏమో 3 meters తీసుకుంటున్నాను అబోవ్ ద సాయిల్. అండ్ దీనికి ఈ స్ట్రైట్గా వేసే రాడ్స్ కంపల్సరీ 12 mm వేయాలి. అండ్ ఇక్కడ ఏదైతే ఈ రాడ్స్కి టైఅప్ చేస్తున్నామో ఆ రింగ్స్ మాత్రం 8 mm తీసుకుంటున్నాము. సో ఇక్కడ చూస్తే 0.3 by 0.3 అండ్ 3 meters హైట్ కాలంకి క్యాల్కులేట్ చేస్తున్నాను. ఇప్పుడు సైజ్ ఆఫ్ కాలం ఏమవుతుంది 0.3 into 0.3. సో ఇక్కడ ఫస్ట్ క్వాంటిటీ ఆఫ్ సిమెంట్ క్యాల్కులేట్ చేద్దాము. ఏదైనా కూడా ఒక మీటర్ క్యూబ్కి ఫస్ట్ మనం అది కూడా ఒక క్యాలిక్యులేషనే, బట్ అంత క్యాలిక్యులేషన్ నేను ఈ ఫొటోస్లో చూపిస్తున్నాను. బట్ ప్రతి ఒక్కరికి అది అవసరం లేదు, జస్ట్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒక మీటర్ క్యూబ్కి 8 bags ఆఫ్ సిమెంట్ పడుతుంది. అండ్ నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ శాండ్ వచ్చి 1 meter క్యూబ్కి 14.83 cubic feet పడుతుంది. అండ్ అగ్రిగేట్ వచ్చి 29.66 cubic feet పడుతుంది. సో ఇక్కడ హైట్ ఆఫ్ కాలం 3 meters కాబట్టి టోటల్ అసలు మనకి వాల్యూమ్ ఎంత కావాలి అంటే కాంక్రీట్ వాల్యూమ్ 0.3 into 0.3 into 3 meters. అది మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసాం. నెక్స్ట్ 1 meter క్యూబ్కి ఆల్రెడీ ఈ గుర్తుపెట్టుకోమన్నాను కదా, ఈ వాల్యూస్ తెలుసు కాబట్టి ఇంత క్యూబిక్ మీటర్కి ఎంత అవుతుంది అంటే సో క్వాంటిటీ ఆఫ్ సిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 0.27 into 8 bags. సో ఈ సిమెంట్ వచ్చేస్తుంది. సేమ్ అలాగే ఇప్పుడు కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇది ఈ వాల్యూ ఇంటూ ఒక బ్యాగ్ యొక్క సిమెంట్ కాస్ట్ ఎట్ ప్రజెంట్ మార్కెట్లో ఎంత ఉన్నది అన్నది తీసుకుంటే మనకి టోటల్ ప్రైస్ ఆఫ్ సిమెంట్ ఫర్ దిస్ వాల్యూమ్ వస్తుంది. నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ శాండ్ ఫర్ 0.27 meter క్యూబ్. ఇక్కడ 0.27 ఇంకా ఆల్రెడీ ఇక్కడ వాల్యూ చెప్పాను కాబట్టి 14.83 చేస్తే మనకి అప్రాక్సిమేట్గా 4 వస్తుంది. సో దీని యొక్క కాస్ట్ ఏమవుతుందంటే 4 into ఒక క్యూబిక్ ఫీట్ శాండ్ కాస్ట్ ఎంత ఉందో అది మల్టిప్లై చేస్తే మనకి ప్రైస్ ఆఫ్ శాండ్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద అగ్రిగేట్, క్వాంటిటీ ఆఫ్ అగ్రిగేట్ సేమ్ ప్రొసీజర్ 0.27 into దీని వాల్యూ ఇక్కడ చూపించాను కదా 29.66 cubic feet వేస్తే ఇక్కడ మనకి అప్రాక్సిమేట్గా 8 point something ఎంతో వచ్చింది. సో ఇక్కడ 8 తీసుకోవచ్చు అప్రాక్సిమేట్గా. సో కాస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే 8 into కాస్ట్ ఆఫ్ అగ్రిగేట్ పర్ క్యూబిక్ ఫీట్.
అదేమవుతుంది, టోటల్ ప్రైస్ ఆఫ్ అగ్రిగేట్ మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు కాస్ట్ ఆఫ్ సిమెంట్ వచ్చేసింది, శాండ్ వచ్చేసింది, అగ్రిగేట్ వచ్చేసింది. ఇప్పుడు స్టీల్ చూద్దాం. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఆల్రెడీ మెయిన్ బార్స్ వచ్చి 12 mm డయామీటర్ ఉన్నాయి, అది 4 నెంబర్స్ ఉన్నాయి. సో దాని యొక్క హైట్ 3 meters కాబట్టి 3 into 4. సో టోటల్ 12 mm రాడ్స్ ఏదైతే ఉందో అవి మొత్తం 4 రాడ్స్ కాబట్టి 3 meters కాబట్టి 12 meters రాడ్ మనకు కావాలి. నెక్స్ట్ రింగ్స్కి వచ్చేటప్పటికి రింగ్స్ 8 mm డయామీటర్ వేస్తే సరిపోతుంది. కంపల్సరీగా ఒక కాలంకి మనం ఏదైతే రింగ్స్ చుడతామో ప్రతి రింగ్కి డిస్టెన్స్ 150 mm సెంటర్ టు సెంటర్ మనకు ఉండాలి. సో నెంబర్ ఆఫ్ రింగ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇక్కడ 3 meters హైట్ కాబట్టి 3 divided by ఇది 150 meters కాబట్టి 150 mm కాబట్టి 0.1 meters వేసుకున్నాం. సో మనకి ఎంత వచ్చింది, 20 numbers వచ్చింది. సో మొత్తం ఇప్పుడు లెంత్ ఎంత వస్తుంది, ఇది లెంత్ జనరల్గా ఇది వాల్యూ గుర్తుపెట్టుకుంటే బెటరు. అది కూడా ఒక ఫార్ములా ఉంది, అది పెద్ద డెరివేషన్. సో ఇది లెంత్ అన్నది గుర్తుపెట్టుకోండి. జనరల్గా 3 meters 3x3 పిల్లర్కి ఒక రింగ్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే 0.928 meters. సో ఇక్కడ 20 numbers ఉన్నాయి కాబట్టి మనకి 20 into దిస్ వాల్యూ. సో 8 mm డయామీటర్ రాడ్ ఎన్ని మీటర్స్ లెంత్ అవసరమైంది, ఇక్కడ 18 point something. సో ఇప్పుడు ఏంటంటే మనకి లెంత్స్ 2 వచ్చేసినాయి. 12 mm రాడ్ ఎంత లెంత్ కావాలి అండ్ 8 mm రాడ్ ఎంత లెంత్ కావాలి మనకు తెలిసింది. ఇప్పుడు ఫస్ట్ మనం కాస్ట్ ఎప్పుడు వెయిట్తో చూస్తాం కాబట్టి స్టీల్, ఫస్ట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. వెయిట్ ఆఫ్ స్టీల్ 12 mm సైజ్ రాడ్, ఇది ఫార్ములా అండి. యాక్చువల్గా ఇది డయామీటర్ స్క్వేర్ డివైడెడ్ బై 162. సో 12 square by 162 వేస్తే మనకు వాల్యూ వచ్చింది. సో ఇక్కడ మనకి మొత్తం 12 meters కదా వచ్చింది, 12 meters కదా. సో 12 metersకి ఎంత అవుతుంది, 0.88 into 12 అంటే ఎంత వెయిట్ వస్తుంది కేజెస్, సమ్ 10 point something అంత వెయిట్ వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ 8 mm డయామీటర్ రాడ్ వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సేమ్ ఫార్ములా, ఏదైతే డయామీటర్ స్క్వేర్ డివైడెడ్ బై 162 ఇదే వాల్యూ వస్తుంది. సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మనకు కావాల్సింది 18.316 meters కాబట్టి దానికి మనకి ఎన్ని కేజెస్ స్టీల్ కావాలో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు టోటల్ స్టీల్ సైజ్ ఏదైనా కానీ వాళ్ళు వెయిట్ బట్టే మనకి చార్జ్ చేస్తారు కాబట్టి ఈ 12 mm ప్లస్ 8 mm టోటల్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ స్టీల్ ఎంత ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇది వచ్చిన వాల్యూ ఇంటూ రేట్ పర్ కేజీ స్టీల్ ఎంత ఉందో అంత రేట్ ఇంటూ ఈ వెయిట్ వేస్తారు. సో ఇప్పుడు టోటల్ కాస్ట్ ఆఫ్ కాలం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సిమెంట్ కాస్ట్ వచ్చిన మన కాస్ట్ రేట్లు, సిమెంట్ కాస్ట్, శాండ్ కాస్ట్, అగ్రిగేట్ కాస్ట్, స్టీల్ కాస్ట్ టోటల్ యాడ్ చేస్తే విల్ గెట్ ద కాస్ట్ ఆఫ్ దట్ కాలం. అంటే ఇది ఓన్లీ నేను మెటీరియల్ కాస్టే చెప్తున్నాను, దీనికి ఇంకా లేబర్ కాస్ట్ ఇంక్లూడ్ అవుతుంది, కొంచెం వేస్టేజ్ అవ్వచ్చు. సో దట్టు ఇది ఓన్లీ కాలం అబోవ్ ద సాయిల్ లెవెల్ నేను తీసుకొని మీకు చెప్పాను. అంటే జస్ట్ ఫర్ ఒక బేసిక్ నాలెడ్జ్ కోసం నేను ఈ క్యాలిక్యులేషన్స్ చూపించాను. సో ఇక్కడ ప్రతిదానికి కూడా ఒక వాల్యూస్ ఏదైతే నోట్ చేసుకోమన్నా ఆ వాల్యూస్ ప్రతిదానికి కూడా ఒక డెరివేషను, ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. మీకు అది ఇంట్రెస్ట్గా అనిపిస్తే నేను ఇందులో పిక్స్ పెడుతున్నాను, మీరు చూడొచ్చు ఉంటుంది. మీకు అది ఇంట్రెస్ట్గా అనిపిస్తే నేను ఇందులో పిక్స్ పెడుతున్నాను, మీరు చూడొచ్చు.